వాడిని కాను, ఒంటరి వాడిని నేను. యువతలో మానసిక ఒత్తిడి పెరుగుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదువులు, ఉద్యోగ పోటీ, సోషల్ మీడియా ప్రభావం ఇవన్నీ కలిసి యువతలో ఆందోళన, ఒత్తిడి స్థాయిలను పెంచుతున్నాయని వారు వివరించారు. అవసరమైనప్పుడు సహాయం తీసుకోవడం, కుటుంబం, స్నేహితులతో మాట్లాడటం, రోజువారీ జీవన శైలిలో చిన్న మార్పులు చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఆడే బిల్డప్ బాబాయ్. ఎంత బిల్డప్ ఇచ్చా? ఏం బాబాయ్ ఎలా ఇంటికి వచ్చావు, కార్డు ఇచ్చినప్పుడు ఫోన్ చేసు ఎలా ఉందో చెప్పకుండా వెళ్ళిపోయావు నువ్వు. నేను ఎక్కడ ఫోన్ చేశాను రా? ఫోన్ చేసావు కదరా బాబు, ఆవకాయ పచ్చడి బాగోదని చెప్పి అడిగి వెళ్ళిపోయావు నువ్వు. 23 రవి అనే యువకుడు గత 14 రోజులుగా కనిపించడం లేదు. చివరిసారిగా అతను సాయంత్రం ఇంటి దగ్గరే కనిపించాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొబైల్ స్విచ్ ఆఫ్, ఎక్కడా ఎలాంటి క్లూ లేదు. పోలీసులు శోధన కొనసాగిస్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఏ సమాచారం బయటకు రాలేదు. కుటుంబం భయంతో, అనుమానంతో ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా లేదు. యువతలో మానసిక ఒత్తిడి పెరుగుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. హాయ్ ఆల్. మన ఫ్రెండ్స్ని చూసుకోవడం, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. హాయ్ ఎవ్రీవన్. కొన్నిసార్లు ఎవరికైనా కావాల్సింది ఎవరైనా మాట్లాడితే చాలు అనే ఫీలింగ్. ఎవరైనా మెసేజ్ చేస్తే ఒక్క సమాధానం ఇవ్వండి, కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వండి, ఆలస్యం చేయొద్దు. 23 రవి పోలీసులు శోధనలో ఏ సమాచారం చూసినంత సులభం కాదు నిజంగా మనిషిలా నిలబడడం. చెప్పు. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు, నెమ్మదిగా చెప్పు, నేను నీతోనే ఉన్నాను.
ఈ నిశ్శబ్దంలో చాలా కథలు ముగిసిపోయాయి. చాలా సందేశాలు చదవబడ్డా ఇవి అనేక ప్రాణాలని మౌనంగా దూరం చేశాయి. కానీ ఈ చీకటి ఇక్కడే ఆగిపోవచ్చు. ఒక్క స్పందన, ఒక్క ఫోన్ కాల్, ఒక్క నేనున్నాను అనే మాట ఒకరి జీవితాన్ని మారుస్తుంది. మనమందరం ఎవరికో ఒకరి లాస్ట్ సీన్. కానీ మనం ఎంచుకుంటే అది ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం కూడా కావచ్చు. ప్రతి లైక్ వెనక ఒక నిశ్శబ్దం ఉంది, ప్రతి స్టోరీ వెనక ఒక కన్నీరు దాగి ఉంది. సోషల్ మీడియా మనకు వేల కళ్ళనిచ్చింది, కానీ వినే చెవులను మాత్రం తీసేసింది. చదువుల ఒత్తిడి, ఉద్యోగ పోటీ, పోలికల పీడ ఇవన్నీ కలిపి ఒక అజ్ఞాత యుద్ధంగా మారాయి. ఇంకా ఎంతసేపు ఆ యుద్ధం నువ్వు ఒంటరిగా పోరాడతావు? ఆ ఫోన్ వెలుగును ఒక్కసారి ఆపు, ఆ శబ్దాలను మ్యూట్ చేయి, నీతో నువ్వు మాటలు మాట్లాడుకో. ఎందుకంటే ఆ మనసు నిన్ను కాపాడగలిగిన ఏకైక ప్రాణం. నువ్వు ఆన్లైన్ లో ఉన్నా నీ జీవితం ఆఫ్ అవ్వకూడదు.